హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. చాలా మంది లేడీస్ ఫేస్ చేసే సమస్య స్కిన్ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ ఫేస్. అంటే యాక్నీ ప్రాబ్లమ్స్, కొంతమందికి టినీ బంప్స్ వస్తుంటాయి, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది, డార్క్ సర్కిల్స్ ఉంటాయి, లేదా డ్రై లిప్స్, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫేస్కి సంబంధించినవి. సో ఇలాంటి కొంతమంది ఎన్ని యూస్ చేసినా కూడా మాకు రిజల్ట్ లేదు అని బాధపడుతూ ఉంటారు. ఎన్నో రకాల క్రీమ్స్ బయట మార్కెట్లో కొని కూడా వేస్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఆయుర్వేదంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఎలాంటి టిప్స్ ఉన్నాయో ఈరోజు స్టూడియోలో తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద డాక్టర్ మధుసూదన్ శర్మ గారు. సో మధుసూదన్ శర్మ గారు అనగానే వంటింటి చిట్కాలే గుర్తొస్తాయి. సో ఈరోజు ఆయనతో మాట్లాడి మనం ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్కి ఉన్న సొల్యూషన్స్, టిప్స్ మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సో లేడీస్ ఫేస్ చేసే సమస్య కదా సార్ ఈ యాక్నీ ప్రాబ్లమ్స్, ఈ టినీ బంప్స్ వస్తుంటాయి చాలా మందికి. ఇవి లైట్ తీసుకోలేము, అలాగని పింపుల్స్గా ట్రీట్ చేయలేము. సో ఇలాంటి వాటన్నిటికీ పింపుల్స్ అండ్ యాక్నీ వల్ల పడే మార్క్స్, వీటన్నిటికీ ఒక అంటే 3 కంబైన్డ్గా ఒక మంచి టిప్ ఉంటే మాకు తెలియజేస్తారా? తప్పకుండా. వెరీ సింపుల్ రెమెడీ అమ్మా. చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, ఎఫెక్టివ్గా మంచిగా పనిచేస్తుంది, ఎఫెక్టివ్గా పనిచేస్తుందమ్మా. వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, ఒక 20 నుంచి 25 తులసాకులు తీసుకోవాలమ్మా. ఓకే. అందులో కర్పూరం బిళ్ళ ఒక్కటేమ్మా, చిన్నది కర్పూరం బిళ్ళ ఉంటుంది కదా, అది వేసేసి మెత్తగా నూరేసేయాలి. జస్ట్ గోరింటాకు పేస్ట్, తులసాకులు కర్పూరం కలిపి నూరాలంట. నూరేసేయాలమ్మా. ఫ్రెష్ గా తెచ్చుకొని శుభ్రం చేసి, మిక్సీలో అయినా పర్లేదమ్మా, మిక్సీలో వేసుకోవచ్చు, నూరితే మంచిది. అది విధి లేని పరిస్థితుల్లో సరే మిక్సీలో వేసుకోవచ్చు, నూరడం అయితే మంచిది. అందులో ఉన్నటువంటి ఆ కెమికల్స్ కూడా డిస్టర్బ్ కాకుండా ఉంటాయి. సో అది అవసరాన్ని బట్టి అవకాశం ఉంటే మాత్రం కొంచెం ఓపిక మంచిది. తప్పని పరిస్థితి అయితే మిక్సీలో వేసుకోవచ్చు. సో ఒక 25 వరకు కూడా తీసుకోవచ్చు. తులసాకులు కర్పూరం ఒకటే మా ఎక్కువ తీసుకోవచ్చు. మొత్తం బాగా నూరేసేస్తే జస్ట్ గోరింటాకు పేస్ట్ లాగా అయిపోతుంది. సో ఆ పేస్ట్ తీసేసుకొని మొత్తం అప్లై చేసేయాలమ్మా. ఫేస్ లో ఆ ప్రాబ్లం ఉన్న చోటైనా అప్లై చేయొచ్చు, మిగతా చోటైనా అప్లై చేయొచ్చు. అప్లై చేసి జస్ట్ ఒక 1 అవర్ అంతే, 1 అవర్ అలాగే ఉంచేసి 1 అవర్ ఉంచుకోవాలంటారు. ఓకే. తర్వాత జస్ట్ గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకోవాలి. ఈ విధంగా రెగ్యులర్ గా కొన్నాళ్ళు చేసేసి కొంచెం సమస్య కంట్రోల్లోకి వచ్చిన తర్వాత వారంలో జస్ట్ ఒక్కసారి కానీ 2 సార్లు కానీ చేస్తే ఇప్పుడు వీక్లీ డైలీ అంటే డైలీ పెట్టొచ్చు. ఏం కదమ్మా. ఇక్కడ కొన్నాళ్ళు లాగా చేసేసి ఇంప్రూవ్మెంట్ త్వరగా వస్తుంది కదమ్మా. కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత వారంలో 2 సార్లు కానీ అట్లా ఏదైనా మెయింటెనెన్స్ కోసం వారంలో ఒక్కసారి కానీ అలా చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగా పనిచేస్తుంది. సో చాలా మంది ఏదైనా మనం టిప్ ఏదైనా అప్లై చేసుకున్నప్పుడు గోరువెచ్చని నీళ్ళతో కానీ లేదా చల్లటి నీళ్ళతో కానీ కడిగేయమంటారు. తర్వాత ఎంతసేపటి తర్వాత మనం ఒక ఫేస్ వాష్ కానీ ఒక సోప్ కానీ మనం పెట్టొచ్చండి ఫేస్ కి? తర్వాత ఒక ½ అన్ అవర్ తర్వాత వాడుకోవచ్చు. మన ప్రాబ్లం కడిగేసిన తర్వాత ఒక ½ అన్ అవర్ తర్వాత మీరు చెప్పినట్లు ఫేస్ వాష్ చేసుకోవచ్చు. సో చాలా మందికి డార్క్ సర్కిల్స్ ఉంటాయండి. అంటే చాలా మంది లేడీస్, అంటే నా ఫ్రెండ్స్ కావచ్చు, కానీ అందరూ డార్క్ సర్కిల్స్ మేము ఎన్ని వాడినా పోవట్లేదు డార్క్ సర్కిల్స్ అని బాధపడే వాళ్ళు ఉంటారు. అంటే యాక్చువల్లీ దీనివల్ల నిద్రపోకపోవడం వల్లనే కాదు, బాగా నిద్రపోయే వాళ్ళకు కూడా ఈ డార్క్ సర్కిల్స్ అనేది ఉంటుంది. సో దీనికి ఏదైనా మాకు మంచి టిప్ చెప్తారా? చెప్తానమ్మా. బంగాళదుంప, ఆలుగడ్డ తెలుసు కదా, ఆలుగడ్డ ఏం చేయాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసేసి 2 ముక్కలు చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టాలమ్మా. లేకపోతే చిన్న చిన్న చిప్స్ లాగానే చేసుకోవచ్చు, ఎలాగైనా పర్లేదు. ఫ్రిడ్జ్ లో పెట్టేసేసి రోజు ఏదో ఒక టైంలో, ప్రిఫరబుల్లీ అట్ నైట్ టైం, ఒక 2 కానీ 3 కానీ ఆ బంగాళదుంప చిప్స్ తీసుకొని ఫ్రిడ్జ్ గా చల్లగా ఉన్నటువంటి చిప్స్ తీసుకోవాలి. సో కంటి చుట్టూ అలా రుద్దేసేసి కంటిన్యూ పెట్టేసేసుకోవాలి. జస్ట్ ఒక 15 మినిట్స్ అమ్మా, అలా పెట్టేసేసి తర్వాత తీసేస్తే సరిపోతుంది. డైలీ నైట్ చేయొచ్చు అమ్మా. సో చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్. ఏ కారణం వల్ల ఆ సమస్య వచ్చినప్పటికీ మంచి రిజల్ట్ వస్తుంది. అది కొన్ని రీసెర్చెస్ కూడా ప్రూవ్ అయింది. సో నలుపు భాగం ఏదైతే ఉందో ఆ నల్లదనం అంతా పోయేసేసి చర్మం బాగా గ్లూమ్స్ అంతరించుకుంటుంది, ఆ నలుపు అంతా పోతుందమ్మా. సో అదొకటి. రెండవది ఏంటంటే కీరా దోశ మీకు ఐడియా ఉంటుంది, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో కీరా దోశ కూడా ఇదే పద్ధతి అమ్మా. సో చిన్న చిన్న పీసెస్ లాగా, అంటే చక్రికలు రౌండ్ కట్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసేసి మనం వాడేటప్పుడు ఏం చేయాలంటే మనకి ఎన్ని అవసరమైతే అన్ని ఫస్ట్ అది తీసేసుకొని ముందు రుద్దాలమ్మా కంటి చుట్టూ. రుద్దేసి అలాగే పెట్టేసేసి పడుకోవాలి. ఒక చెప్పాను కొద్దిసేపు ఉన్న తర్వాత తీసేస్తే సరిపోతుంది. సో
అలాగ వాడుకోవచ్చు. లేకపోతే ఒకరోజు బంగాళదుంపతో, ఒకరోజు కీరాతో అలాగేం చేసుకోవచ్చు. ఇట్లయినా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బాదం పప్పు కూడా చాలా బాగా పనిచేస్తుంది అమ్మా. బాదం పప్పు ఐడియా ఉంది కదమ్మా. బాదం పప్పు కొంచెం క్రష్ చేసేసి అందులో ఈ పన్నీర్ అంటారమ్మా, రోజ్ వాటర్. పన్నీర్ ఐడియా ఉంది కదమ్మా, రోజ్ వాటర్ మనకు చాలా సువాసన భరితంగా ఉంటుంది, రోజా పూలతో చేస్తారు. సో కొద్దిగా పన్నీర్ వేసేసి మెత్తగా నూరేసేసి క్రీమ్ లాగా అయిపోతుంది. ఆ క్రీమ్ ను పన్నీర్ అంటే మనం ఫుడ్ కి కాదమ్మా, అదేదమ్మా చాలా మంది ఏం చేస్తారంటే మిల్క్ తో తీసుకుని మనం కడుపులోకి తీసుకునేటువంటి పన్నీర్ అంటారమ్మా, అది కదమ్మా రోజ్ వాటర్ పన్నీర్. మామూలుగా ఏమంటే ఈ వివాహాలు కానీ ఇట్లా ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు కానీ పన్నీర్ అనేది వాడతారమ్మా. స్ప్రే చేసి దానికి చాలా సువాసన భరితంగా ఉండి కూలింగ్ ఏజెంట్ అనమాట, చల్లబరుస్తుంది. ఇప్పుడు మనం వాడేటువంటి ఫుడ్ లో వాడేటువంటి మిల్క్ తో తయారు చేసినటువంటి పన్నీర్ కదమ్మా. మంచి క్వశ్చన్ అడిగారు, చాలా మందికి డౌట్ వస్తుంది. పన్నీర్ అంటుంటారు అనమాట దాన్ని. రోజ్ వాటర్ అంటే అందరికి గుర్తుంటుంది, రోజాపూర్ తయారు చేసినటువంటి లిక్విడ్ వాటర్ లాగా ఉంటుందమ్మా. సో ఆ రోజ్ వాటర్ ను బాదం పప్పు మెత్తగా నూరేసేసేదమ్మా. క్రీమ్ ని చుట్టూ అప్లై గంట తర్వాత కడిగేసినా సరిపోతుందమ్మా. కాబట్టి ఇలా అనంత కోటి పరిష్కారాలు ఉన్నాయమ్మా. ఒకటేమిటమ్మా, చెప్పే కొద్దీ కొత్త కొత్త టిప్స్ కూడా చెప్పుకోవచ్చమ్మా. సో ఇవి మంచి మంచి టిప్స్ కాబట్టి ఇప్పుడు కొన్ని చెప్పాను, సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి ఈసారి ఇలాంటివి ఏమన్నా మీకు కావాలంటే కూడా నేను చెప్తాను. సో అన్ఈవెన్ స్కిన్ టోన్ చాలా మందికి అంటే ఫోర్ హెడ్ ఒక కలర్ లో ఉంటుంది, చీక్స్ ఒక కలర్ లో ఉంటాయి. సో అన్ఈవెన్ స్కిన్ టోన్ తో చాలా మంది లేడీస్ ఇది కూడా ఫేస్ చేసే ప్రాబ్లం. సో దీనికి ఒక మంచి టిప్ చెప్తానమ్మా. దీనికి ఏంటమ్మా, జాజికాయలు దొరుకుతాయమ్మా. జాజికాయలు కిల్లి షాపుల్లో కూడా అమ్ముతుంటారమ్మా. జాజికాయ చాలా సువాసన ఇదిగా ఉంటుంది. జాజికాయలు, పాలు రా మిల్క్ కానీ కాచినవి ఏదైనా. సో పూర్వకాలం అయితే మన ఇళ్లలో సానరాయి అని చెప్పేసి ఉండేదమ్మా, గంధం రాయి అంటారు. సరే ఈ రోజుల్లో కొంతమంది ఇళ్లలో ఉండకపోవచ్చు, కొంతమంది ఉండవచ్చు. ఉంటే మాత్రము ఆ సానరాయి మీద అంటే గంధం రాయి అమ్మా అమ్ముతారమ్మా, కొనుక్కోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఒక పాల చుక్కలు, ఒక 7-8 పాల చుక్కలు వేసేసి ఆ జాజికాయని తీసుకొని బాగా నూరు తెగిన చాలా సువాసన భరితమైనటువంటి మంచి క్రీమ్ తయారైపోతుంది. సో అది నూరుతుంటేనే మొత్తం ఇల్లంతా సువాసన వచ్చేస్తుంది. సో ఆ విధంగా క్రీమ్ తయారు చేసేసుకొని మొత్తం అప్లై చేసేయచ్చు. అన్ఈవెన్ అంతా అప్లై చేసేసి ఒక గంట సేపు ఉన్న తర్వాత కడిగేసేయచ్చు. సో అలాగా గంధం తీసుకోవడం అది వసతి లేక, వీలు కాక, సానరాయి లేక అలాంటి వాడైతే జాజికాయ పౌడర్ అమ్మా మిక్సీలో వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసేది, బాగా జల్లి పట్టేసేసి చాలా స్మూత్ పౌడర్ తయారు చేసుకోవాలి. ఆ పౌడర్ తీసేసుకొని ఒక చిన్న ప్లేట్లో తగినంత పౌడర్ తీసుకొని ఈ పాలమ్మ వేసేసి బాగా చేతు బాగా రంగరించిన మంచి క్రీమ్ అయిపోతుంది. సో ఆ క్రీమ్ని కూడా అప్లై చేసేవచ్చు. చేసేసి ఒక గంట తర్వాత కడిగేసేస్తే ఫేస్ స్కిన్ అంతా ఒకే రకంగా అన్ఈవెన్ అంతా లేకుండా కొద్ది చోట బ్లాక్ ఉండడము, కొద్ది చోట గుల్లలు ఉండడము, కొద్ది చోట కొంచెం వైట్నెస్ ఇది ఉండడము, చిన్న చిన్న గుల్లలాగా ఉండడము, ఫేస్ అదంతా లేకుండా మొత్తం ఫేస్ అంతా చాలా కాంతివంతంగా తయారైపోతుంది, క్లియర్ గా ఉంటుంది. అన్ఈవెన్ స్కిన్ టోన్ తో పాటు ఏమైనా బంప్స్ ఉన్నా లేకపోతే మార్క్స్ వచ్చినా అన్ని క్లియర్ అవుతాయి, పోతాయమ్మా. ఏ ప్రాబ్లం ఉన్నా ఇప్పుడు నేను చెప్పిన మల్టీపర్పస్. కాబట్టి ఇదేంటంటే కొంత సమస్య పూర్తి తగ్గేదాకా కావాలంటే ఒక వారం రోజులు 10 రోజులు రోజు వాడొచ్చమ్మా. కొంచెం ఒక వారం 10 రోజులు కానీ 15 రోజులైనా పర్లేదు వాడేసేసి క్రమక్రమం కావాలంటే రోజు రెగ్యులర్ అక్కర్లేదమ్మా. వారంలో జస్ట్ ఒక 2 టైమ్స్ వాడుకున్నా సరే ప్రాబ్లం ఏమి ఉండదు. చాలా మంచి రిజల్ట్ వస్తాయమ్మా. ఏమంటే శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళ యొక్క దేహతత్వాన్ని బట్టి కొంతమందికి కొంచెం రిజల్ట్ త్వరగా వస్తుంది, కొంతమందికి టైం పడుతుంది. రిజల్ట్స్ అయితే వస్తాయమ్మా. ఇవి నేను చెప్పినవి ఏమంటే ప్రాక్టికల్ గా ఎంతో మంది వాడి ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే మళ్ళీ మీరు అడుగుతున్నారు కూడా చెప్తున్నాను నేను. బట్ దేహతత్వాన్ని బట్టి కొంచెం రిజల్ట్స్ కొంతమందికి ఫాస్ట్ గా వస్తుంది, కొంతమందికి రానే వస్తాయి. కాబట్టి ఏదో ఈ క్షణంలో తయారు చేసుకొని ఇప్పుడు చూసుకొని రిజల్ట్ ఏదైనా అట్లా అనుకోకూడదమ్మా. ఓపిక వాడుకుంటే రిజల్ట్స్ అయితే ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. సరే ఈ ఫేస్ ప్రాబ్లమ్స్ లో ఇంకొకటి డ్రై లిప్స్. అంటే లిప్స్ అనేది అంటే సహజంగా ఎవరికి చిన్నప్పటి నుంచి కూడా ఉండవు, మంచిగానే ఉంటాయి లిప్స్, బట్ మధ్యలో మారిపోతూ ఉంటాయి. ఇంకొకటి అమ్మాయి లిప్స్టిక్ వేసుకోవడం వల్ల, లేకపోతే వేయని వాళ్ళకి కూడా కొంతమందికి బ్లాక్ కలర్ అనేది వచ్చేస్తే మొత్తం అది అంటే అప్పర్ లిప్ ఒక కలర్ ఉంటుంది. సో లిప్స్కి ఏదైనా ఒక మంచి న్యాచురల్ కలర్, మంచి కలర్ ఉండడానికి ఏదైనా టిప్ చెప్తారా మాకు? మీరు ఒకటి అడిగారు, 2 చెప్తానమ్మా గిఫ్ట్ లాగా. సో దీనికి ఏంటమ్మా, ఈ ఇది ఉంది కదమ్మా బీట్రూట్ గడ్డ, అది బాగా పేస్ట్ చేయాలమ్మా. బీట్రూట్ గడ్డ పేస్ట్ చేసేసి అందులో
ఒక 3-4 డ్రాప్స్ మిల్క్ కలపాలి. మిల్క్ రా మిల్క్ కాచిన మిల్క్ అని ఏదైనా పర్వాలేదు. కలిపేసేసి అప్లై చేసేసుకొని జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఉంచేసేసి తుడిచేసుకుంటే సరిపోతుంది. అది జనరల్గా ఎక్కువ మంది అది వాడేటువంటి ప్రక్రియ. లేని పక్షంలో రెండోది ఏంటంటే రోజా పూలు. రోజా పూలు మనకి ఇంచుమించు సంవత్సరం అంతా దొరుకుతాయమ్మా, తయారు చేసుకోవడం కూడా ఈజీ. సో రోజా పూలు తర్వాత మిల్క్, రోజా పూలు రెక్కలు మిల్క్ కలిపేసి బాగా మెత్తగా నూరేసేదమ్మా. నూరిన తర్వాత క్రీమ్ లాగానే కానీ పేస్ట్ లాగానే అయిన తర్వాత ఇదే పద్ధతి అప్లై చేసేసి కొద్దిసేపు ఉన్న తర్వాత జస్ట్ తుడిచేసుకుంటే సరిపోతుంది. సో ఇన్ కేసు ఇంకోటి కూడా చెప్తానమ్మా, ఇప్పుడు రోజా పూలు వెంటనే మనకు తాజాగా దొరకలేదు అనుకోండి, మంచి రోజా పూల పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది, రోజ్ ఫ్లవర్ పౌడర్. సో ఆ పౌడర్ తెచ్చి పెట్టుకుంటామా, జస్ట్ ఒక 1 or 2 చిటికెలు, చిటికె అంటే తెలుసు కదమ్మా, కొంత పించమ్మా, వెరీ గుడ్. సో 1 or 2 పించెస్ అవసరాన్ని బట్టమ్మా, ఎంత అవసరమైతే అంత తీసుకోవచ్చు. సో ఒక చేతి మీద వేసేసుకొని ఇది కూడా అంతేమ్మా, కొంచెం మిల్క్ కలిపేసేసి అంత క్రీమ్ లాగా తయారంతా అప్లై చేసి కొద్దిసేపు ఉన్న తర్వాత తుడిచేసుకోవచ్చు. ఇలా చాలా చాలా ఉన్నాయమ్మా, సందర్భాన్ని బట్టి కూడా ఎన్నెన్నో మనకి ఇలాంటి బ్యూటీ టిప్స్ చాలా చాలా ఉన్నాయి. సందర్భాన్ని బట్టి మీకు ఏ బ్యూటీ టిప్ కావాలంటే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. సో అంటే జనరల్గా ఉండేది, నేను జనరల్గా లేడీస్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మెయిన్ అయితే నేను అడిగి మా ప్రేక్షకుల కోసం తెలియజేసే ప్రయత్నం చేశాను. సో మంచి టిప్స్ తెలియజేశారు సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, ఆయుర్వేద డాక్టర్ గారు చెప్పిన సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టిప్స్. మీకు కూడా ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే కింద కమెంట్స్ రూపంలో తెలియచేయండి. డాక్టర్ గారు మీ సమస్యలకు కూడా టిప్స్ తెలియజేస్తారు. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మ్యాక్స్ టీవీ చూస్తూనే ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.